నర్సింపల్లిలోని ఇందూర్ తిరుమల ఆలయంలో 7 రోజుల పాటు కొనసాగిన బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిసినట్లు ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి పేర్కొన్నారు. బుధవారం చివరి రోజు 108 కలశాల్లో గంగాజలను తీసుకొచ్చి స్వామివారిని అభిషేకించారు. త్రిదండి దేవనాజీర్ స్వామి గంగోత్రి రామానుజన్ దాస్ స్వామి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు జరిగాయి. జిల్లా నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం, స్థానికుల సహకారంతో ఉత్సవాలు కన్నుల పండుగ సాగాయన్నారు. ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు, విజయసింహారెడ్డి, పురోహితులు శిఖామణి ఆచార్యులు, సత్యనారాయణ ఆచార్యులు, రోహిత్, శ్రీకర్, విజయ్, కమిటీ సభ్యులు నర్సారెడ్డి, నరాల సుధాకర్, పృథ్వీ, రమేష్, భాస్కర్, నరేందర్, మురళి, సురేష్, రవి, చిన్నయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి ఉత్సవం అయిపోయిన తర్వాత అలసట తీరేలాగా చేసే అభిషేకంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అంకురార్పణ తర్వాత మీరు చూసినట్టుగానే ఎదుర్కోళ్ళ ఉత్సవం, కళ్యాణ మహోత్సవంగా జరిగి ఈ ప్రదేశం అంతా కూడా ఒక దివ్యక్షేత్రంగా స్వామివారి అనుగ్రహంతో తరించినటువంటి ఈ క్షేత్రము మరో సంవత్సర కాలం తర్వాత జరిగే బ్రహ్మోత్సవాలకి ఈ రోజు చివరి రోజుగా ఉంటుంది. మరో సంవత్సరం తర్వాత